భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎడారిలో కోయిల. ఈ కథను రచించిన వారు విన్నకోట రామచంద్ర కౌండిన్య. ఎడారిలో కోయిల కథ. అసహజమైన ప్రేమల పట్ల, అభిమానాల పట్ల నాకు విముఖత ఎక్కువ. అసలైన ప్రేమకి నిర్వచనం ఏమిటి? ఎందరో గొప్పవాళ్ళు ఎన్నెన్నో రకాలుగా ప్రేమని నిర్వచించారు. ఎవరెన్ని విధాలుగా అర్థం చెప్పినా నా ఉద్దేశ్యంలో మాత్రం ప్రతిఫలాపేక్ష లేని అనురాగమే నిజమైన ప్రేమ. మొదటి నుంచి నా అన్వేషణ అటువంటి ప్రేమ కోసమే. మొదట్లో మావయ్య నేనంటే అంత శ్రద్ధ చూపించేవాడు కాదు. కానీ మేం అక్కడికి చేరి 1 సంవత్సరం తిరగకముందే అక్కడ స్కూల్లో నేను ఫస్ట్ రావటం, ఊరంతా నన్ను తెలివైన కుర్రాడు, జీవితంలో బాగా పైకొస్తాడు అని అభినందించడం చూసిన తర్వాత మావయ్య, అత్తయ్య నా ఆలన పాలన బాగా చేశారనే చెప్పాలి. ఆదరణలోనూ అభిమానంలోనూ తన కూతురుతో పాటే నన్ను సమానంగా చూసేవాడు మావయ్య. తండ్రి లేడని లోటు నాకు అంతగా అనిపించేది కాదు. మాధవి కూడా చాలా సౌమ్యమైన అమ్మాయి. బావా బావా అంటూ నన్ను అంటి పెట్టుకునే తిరిగేది. ఇక అత్తయ్య మాటకొస్తే అల్లుడు అంటూ నవ్వుతూ మాట్లాడేది. ఆవిడ అలా అంటుంటే నాకు చాలా మొహమాటంగా ఉండేది. అది కాస్త మరీ బయటకు ప్రదర్శిస్తే మావయ్యకి అత్తయ్యకి అల్లుడివి కాకపోతే మరేమవుతావు అనేది అమ్మ మందలింపుగా. నాకు కూడా వరుసల సంగతి ఆలోచిస్తే అంతే కదా అనిపించేది. ఆ పల్లెటూరు నుంచి పట్నం వెళ్ళి డిగ్రీ చదివిన తర్వాత బెంగుళూరులో మేనేజ్మెంట్ చదివిన నా స్వయం కృషితో పాటు మావయ్య ఇచ్చిన చేయూత నన్నొక ప్రయోజకుడిని చేసిందనే చెప్పాలి. బెంగుళూరులో చదువు అయ్యాక నాకు ఉద్యోగం వచ్చింది. ఆ రోజు మావయ్య మొహం ఆనందంతో వెలిగిపోయింది. అత్తయ్య స్వీట్స్ చేసింది. మాధవి నూతి దగ్గర తువ్వాలు అందిస్తూ కంగ్రాట్యులేషన్స్ బావా అంది అదో రకంగా సిగ్గుతో. అమ్మ కాళ్ళకి నమస్కరించబోతే సుఖంగా ఉండు తండ్రి అంది తల మీద చేయి వేసి. ఆ మర్నాడు నా ప్రయాణం. గదిలో ప్రయాణానికి కావలసినవి సర్దుకుంటున్నాను. వీధి అరుగు మీద మావయ్య, అవునండి చౌదరి గారు, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంత వాణ్ణి చేసింది ఎందుకంటారు? ఇంటల్లుడు అవుతాడనేగా. బయట వాళ్ళకిచ్చినా వేలకు వేలిస్తేనే కానీ పెళ్ళికొడుకు దొరకడు కదండి. ఆ ఖరీదేదో ఇలా వీడి మీద పెట్టాను అని ఎవరితోనో అంటున్న మాటలు నా చెవిన పడ్డాయి. నాకు మనసు అదోలా అయిపోయింది. చిన్నప్పటి నుంచి మావయ్య నా మీద చూపించిన ప్రేమ, ఖర్చు పెట్టిన డబ్బు చిన్న చిన్న అల్లికలుగా నాకు తెలియకుండా నా చుట్టూ ఒక వలని తయారు చేశాయి అనుకునేసరికి అసహ్యం వేసింది. మావయ్య ఆదరణ వెనుక స్వార్థంతో కూడిన ప్రయోజనం ఉందని తెలిసాక ఆయన మీద ఉన్న గౌరవం అంతా ఒక్కసారి నేలమట్టం అయింది. మావయ్య మీద ఉండే కృతజ్ఞతాభావంతోనైనా మాధవని పెళ్లి చేసుకోవాలని అంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని ఆ నిమిషంలోనే మార్చుకున్నాను. ఆ స్వార్థానికి కట్టుబడి బానిసలా తల ఊపి మాధవిని చేసుకోవాలని నాకు అనిపించలేదు. అదే మామయ్యతో అంటే, మరెందుకు అనుకున్నావోయ్ ఇన్ని చేసింది? నీ మీద వేలు ఖర్చు పెట్టడానికి నా దగ్గర తేరగా ఉందనుకున్నావా అన్నాడు పెద్దగా నవ్వి. నా మనసు చివుక్కుమంది. నేనేమైనా గొర్రెనా మేకనా తయారు చేసి తిండి పెట్టి కసాయివాడికి అమ్మటానికి? నో అన్నాను మాధవిని పెళ్లి చేసుకోవడం పట్ల నా నిర్ణయం తెలియజేస్తూ. అంతే, మావయ్య నన్ను తిట్టిన తిట్లకి, పెట్టిన శాపాలకి అంతులేదు. కృతజ్ఞుణ్ణి అన్నాడు. జీవితంలో పైకి రాను అన్నాడు. ఇక అత్తయ్య నా వైపు ఎంత ఈసడింపుగా చూసిందంటే జీవితంలో అది నేను నా మనోఫలకంపై నుంచి తొలగించలేను. నేను పట్టించుకోలేదు. నా బాధల్లా తలుపు వారగా నిలబడి గుడ్ల నీరు కుక్కుకుని వెలవెల్లాడుతున్న పుత్తడి బొమ్మ మాధవి ఎంతగా నలిగిపోతోందో అనే
తొందరలో మాధవి కోసం ఒక మంచి సంబంధం చూడాలనుకున్నాను. అనుకున్నట్లుగానే 2 నెలల్లో మాధవికి బెంగుళూరులో నాతో చదివిన చంద్రశేఖర్కిచ్చి పెళ్లి జరిపించాను. అన్నీ నేనే దగ్గరుండి చేయించాను. మామయ్య నిర్లిప్తంగా ఉండిపోయాడు. పెళ్ళయ్యాక 1 నెల రోజులు ఆగాక అమ్మని నా దగ్గరికి హైదరాబాద్ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. అమ్మకి ప్రశాంతంగా ఉంటుందని గాంధీనగర్లో ఒక మేడ మీద పోర్షను అద్దెకు తీసుకున్నాను. అదిగో ఇదిగో అంటూ అమ్మ వచ్చేసరికి 3 నెలలు పట్టింది. ఆ మరుసటి సంవత్సరం రాధతో నాకు పెళ్ళయింది. బంజారా హిల్స్లో ఇల్లు తీసుకుని అందులోకి మారాం. పెళ్ళైన 4 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు రాత్రి 9 గంటలైంది. బేగంపేట ఎయిర్పోర్టు ట్యూబ్లైట్ల కాంతిలో వెలిగిపోతోంది. ఎయిర్పోర్ట్లోంచి బయటకు అడుగుపెట్టిన నాకు చల్లటి గాలి మెత్తగా శరీరాన్ని తాకింది. పార్కు చేసి ఉన్న కారు వైపు నడిచాను. 3 రోజుల క్రితం బొంబాయి నుంచి వచ్చిన మా బాస్ని వెనక్కి పంపించటంతో ఆయన పర్యటన సంతృప్తికరంగా ముగిసిందనే చెప్పవచ్చు. సంవత్సరం పొడుగునా సరిగ్గా ఉన్న విషయాలు ఒక్కోసారి ఇలా బాసులు వచ్చినప్పుడే మారాన్ చేస్తూ ఉంటాయి. అటువంటి తలనొప్పులు లేకుండా ఈ పర్యటన సవ్యంగానే జరిగింది. కారు స్టార్ట్ చేసి అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్లోంచి బయటపడేసరికి ఓ 10 నిమిషాలు పట్టింది. యాక్సిలేటర్ మీద కాలు బలంగా నొక్కి సీట్లో సర్దుకుని కూర్చున్నాను. అన్ని విధాల ఆనందంగా ఫీల్ అవ్వవలసిన సమయమే అయినా మనసంతా అశాంతితో నిండి ఉంది. కారణం ఎయిర్పోర్ట్లో జరిగింది పదే పదే గుర్తుకు రావటమే. బాసు నేను రెస్టారెంట్లో కూర్చుని బీరు తాగుతూ మాట్లాడుకుంటున్నాం. నీకు పెళ్ళయి 4 నెలలైంది కదా, ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్ అడిగాడు బాసు. బాగానే ఉంది సార్. అయినా సేల్స్ లైన్లో ఉన్న వాళ్ళకి పెళ్ళి ఒక సమస్యే కదండి. సేల్స్కి పెళ్ళానికి ఇద్దరికి సమానంగా న్యాయం చేయడం కత్తి మీద సాము లాంటిది. అవుననుకో శ్రీకాంత్, కానీ ఇంకో విషయం కూడా నువ్వు గమనించాలి. భార్యని బిజినెస్కి ప్రతిబంధకంగా మాత్రమే కాక ఇంకో యాంగిల్లోంచి కూడా చూసే అవకాశం ఉంది. మంచి బిజినెస్కి గవర్నమెంట్ ఆఫీసర్లతో చాలా పని ఉంటుంది కదా. ఈ పనిలో భార్యని ఒక రకంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫీసర్లతో స్నేహం పెంచుకునేటప్పుడు నువ్వు వాళ్ళ ఇళ్లకి నీ భార్యతో సహా వెళ్ళావనుకో, అప్పుడు ఆమె ఆ ఆఫీసర్ల భార్యలతో పరిచయం పెంచుకోవచ్చు. దీనివల్ల నీకు వాళ్ళకి ఏర్పడే ఫ్రెండ్షిప్ వేరే రకంగా ఉంటుంది. ఇది మన బిజినెస్లో ఎంతైనా ఉపయోగపడుతుంది. నేను దేనికైతే పూర్తిగా వ్యతిరేకినో ఆ విషయమే చెప్పాడు బాసు. వ్యక్తిగత జీవితంలో ప్రతిఫలాపేక్ష లేని అభిమానం కోరుకునేవాడిని అవటం చేత కపట ప్రేమలతోనూ కుతంత్రాలతోనూ ఉండే బిజినెస్ లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్ విడిగా ఉండాలని నా నమ్మకం. ఆలోచనల్లో నుంచి ఈ లోకంలోకి వచ్చేసరికి కారు బంజారా హిల్స్లో ఇంటిని సమీపించింది. రాధ గుమ్మంలోనే ఎదురైంది. తన చేతులు నా మెడ చుట్టూ వేసి 3 రోజుల నుంచి పెళ్ళాం వైపు చూడడానికి కూడా తీరిక దొరకలేదు దొరగారికి అంది గోముగా. మల్లెల వాసన గుప్పుమంది. ఇప్పుడింక అంతా తీరికేగా అన్నాను నడుం చుట్టూ చెయ్యి వేస్తూ. రాధ తెల్లచీర కట్టి తలంటి పోసుకున్న కురులు వదులుగా జడవేసి మల్లెపూలు పెడితే చాలు నా గుండె లయ తప్పటానికి. పెదవుల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాను. అమ్మ పడుకుందా అడిగాను టై విప్పుకుంటూ. భోంచేసి ఇప్పుడే పడుకున్నారు. స్నానం చేసి భోజనానికి కూర్చున్నాను. ఇవాళ అన్నీ మీకు ఇష్టమైనవే చేశాను. బంగాళాదుంప వేపుడు, గుత్తి వంకాయ కూర, పొట్లకాయ పెరుగు పచ్చడి, వంకాయ పచ్చిపులుసు. ఏమిటో ఇవాళ విశేషం, ఎంత ఓపిక చేసుకున్నావు? మీకు ఇష్టం కదా, అదే విశేషం. కొసరి కొసరి తినిపించింది రాధ. ఇద్దరం భోజనం పూర్తి చేశాం. భారంగా పక్క మీద వాలాను. ఈ మధ్య ఇంత హెవీగా తినలేదు. వంటింటి తలుపు వేసి తాంబూలంతో సహా వచ్చింది రాధ. పక్క మీద కూర్చుని తమలపాకులు చుట్టి ఇస్తుంటే ఒక్కొక్కటే నములుతున్నాను. నేను కలల్లో ఊహించుకున్న స్వర్గం ఇదే. ఏమండి? నా చేతి మీద రాధ చెయ్యి పడి ఆపింది. ఏమిటి చెప్పు? ఆనంద సమాధిలో నుండి అయిష్టంగా బయటకు వచ్చాను. మరే
నా జుట్టు గోముగా సవరించింది. తొందరగా చెప్పబోయ్, టైం వేస్ట్ చేస్తున్నావు సుమా అన్నాను రాధ పెదవులు అందుకోవడానికి ప్రయత్నిస్తూ. ఉష్, అబ్బా ఉండండి, మరే నాకు ఒక నెక్లెస్ కొనిపెట్టరు అడిగింది గారం చేస్తున్నట్లుగా. ఒక్క నిమిషంలో అంతా అర్థమైంది. మత్తు వెంటనే వదిలింది. స్వార్థం ఎన్ని రంగుటద్దాలలోంచి చూపించినా దాన్ని నేను గుర్తుపట్టగలను. రాధ నుంచి దూరంగా జరిగాను. బలవంతంగా కోపం ఆపుకున్నాను. చూడు రాధా, నేను ఎక్కడైనా స్వార్థాన్ని భరించగలనేమో కానీ దాంపత్యంలో మాత్రం భరించలేను. మనిద్దరి మధ్య ఉండవలసింది నిష్కల్మషమైన ప్రేమ అంతే. రోజు లేచిన దగ్గర నుంచి బిజినెస్ కోసం నా మీద ప్రేమ కురిపించేవాళ్ళు వందల మంది ఉన్నారు. దాంపత్య జీవితంలో అలాంటి కపట ప్రేమ అంటే నాకు అసహ్యం. నువ్వు నా భార్యవి. నేను చెయ్యగలిగినంతలో, నా ఊహ కందినంతలో నీ కోరికలు తీర్చడం నా విధి. అవి కాక నీకు ఎప్పుడు ఏది కావాలన్నా నాతో చెప్పు. దానికి ఇదంతా చేయవలసిన అవసరం లేదు. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు. నేను హఠాత్తుగా ఎందుకంత సీరియస్ అయ్యానో అర్థం కాని రాధ ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ ఉండిపోయింది. నేను అటు తిరిగి పడుకున్నాను. మర్నాడు పొద్దున్న వైజాగ్ టూర్ వెళ్ళటానికి సిద్ధం అవుతున్నాను. సూట్ కేసులో బట్టలు సర్దుతున్నాను. నా దగ్గరికి కాఫీ కప్పుతో వచ్చింది రాధ. నేను కాఫీ సిప్ చేస్తుంటే అంది, ఏమండి, రాత్రి పొరపాటుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నాయి. ఒక్క క్షణం జాలేసింది నాకు. పర్వాలేదు రాధా, కొత్తగా పెళ్ళైన మనం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది కదా. మనుషుల మనస్తత్వాలు ఇలాంటి సంఘటనల వల్లనే సరిగ్గా తెలుస్తాయి. రాత్రి జరిగిన దానివల్ల నేను నీకు సరిగ్గా అర్థమైతే అంతే చాలు అన్నాను లాలనగా ఆమెని దగ్గరకు తీసుకుంటూ. సూట్ కేసుతో హాల్లోకి వచ్చిన నాకు అమ్మ పూజ అయిపోయిన గుర్తుగా పూజ గదిలోంచి గంట వినపడింది. పూజ గది దగ్గరికి వెళ్ళాను. అమ్మా, నేను వైజాగ్ టూర్ వెళుతున్నాను అన్నాను లోపలికి తొంగి చూస్తూ. ఉండు నాయనా, వస్తున్నాను అంది అమ్మ పళ్ళెంలో ప్రసాదం అమరుస్తూ. కొద్దిసేపట్లో పూజ గదిలోంచి అమ్మ బయటకు వచ్చింది. చేతిలో ఇత్తడి పళ్ళెం, అందులో ఒక పక్క దేవుడికి హారతి ఇచ్చిన కర్పూరం మండుతోంది. రెండో ప్రక్క వడపప్పు ప్రసాదం, మధ్యలో చిన్న రాగి గ్లాసులో తీర్థం, అందులో ఉద్ధరణే ఉన్నాయి. కర్పూరం కళ్ళకద్దుకున్నాను. ఉద్ధరిణితో నా చేతిలో అమ్మ పోసిన తీర్థం తాగాను. ప్రసాదం చేతిలో పెడుతూ, అమ్మ, ఏం ఉద్యోగాలో ఏమిటో క్షణం తీరిక లేదు కదా. ఈ టూర్లలో సరిగ్గా తిండి తినక ఎలా చిక్కిపోయావో చూడు. ఇలాగైతే నీ ఆరోగ్యం పాడైపోదురా అంది ఆప్యాయత ఆదుర్ద కలిపిన కంఠంతో. ప్రసాదం తీసుకుంటున్న నాకు అమ్మ కళ్ళల్లో నేనంటే ఉన్న అవ్యాజమైన ప్రేమ, నా క్షేమం కోసం తపన తొణికిసలాడాయి. తల్లి ప్రేమలో ఉండే నిష్కల్మషమైన ప్రేమ నిర్మలత్వం చూసి నా కళ్ళు చెమర్చాయి. భగభగమండే ఎడారిలో ఒంటరిగా ప్రయాణిస్తూ అలసిపోయిన నాకు ఎక్కడి నుంచో ఒక కోయిల స్వరం తీయగా హాయిగా వినిపించింది. అబ్బా, స్నేహితులు, కథ చివరిలో అమ్మ ప్రేమకు అందమైన నిర్వచనాన్ని చూపించింది కదా. నాకైతే కథ చాలా నచ్చిందండి. సృష్టిలో తీయనైనది, స్వార్థం లేనిది, కమ్మనైనది అమ్మ ప్రేమే కదా. స్వార్థం లేనిది అమ్మ ప్రేమ, అందులో మలినం లేదు. మరి మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి. ఇక ఉంటానండి, సెలవా మరి.